పోయిన శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి నేను ఏమేమి చేశానో మీకు చూపిస్తాను అండ్ ఎలా చేసుకున్నానో కూడా చెప్తాను. నేను ప్రసాదానికి స్వామికి అయితే యాక్చువల్గా కాజాలు చేసుకున్నాను. ఇది రాయలసీమ సైడ్ దీన్ని కాజా అని అంటారు. దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ పాకం ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం చక్కెర, దానికి వాటర్ లైక్ 1:1, 1 కప్ చక్కెరకి 1 కప్ వాటర్ వేసి ఫస్ట్ వాటర్ మొత్తం బాగా బాయిల్ చేసుకోవాలి. అండ్ మనము మంచి ఫ్లేవర్ కోసం కుంకుమ పువ్వు అన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాచీ పౌడర్ అన్నా వేసుకోవచ్చు. నాకు ఇలాచీ పౌడర్ అంత నచ్చదు అని చెప్పేసి కుంకుమ పువ్వు వేసుకున్నాను. ఇక్కడ బాగా మరుగుతున్నప్పుడు దాన్ని వేసేయాలి. అప్పుడు మంచి కలర్ అండ్ స్మెల్ కూడా వస్తుంది. ఇది మాత్రం పాకం కొంచెం మనకు చిక్కగా రావాలి, తీగ పాకంగా రావాలి అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కాజా చేయడానికి పిండి తడుపుకుంటున్నాను. ఈ పిండి తడుపుకోవడానికి మనం యాక్చువల్గా 2:1 తీసుకున్నాను. 2 కప్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అయితే 1 కప్ ఓలిగి రవ్వ తీసుకున్నాను. దాన్ని మేము ఓలిగి రవ్వ అంటాము, మామూలుగా దాన్ని బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అని కూడా అనొచ్చు. దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇలా పీట పైన ఆయిల్ స్ప్రే చేసుకొని దాన్ని రౌండ్గా మనం చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ లోపల మనం పక్కన కొంచెం బియ్యం పిండి అండ్ కొంచెం నెయ్యి కూడా కలుపుకోవాలి. ఎందుకంటే దీనికి మళ్ళీ మనము పూస్తామన్నమాట. మొత్తం అప్లై చేసిన తర్వాత అది మనకు లేయర్స్గా కట్ చేసినప్పుడు, రోల్ చేసినప్పుడు రావాలి. అందుకు మనం దాన్ని అలా చేస్తాము. ఇదైతే మొత్తం అలా చపాతీలాగా మొత్తం రోల్ చేసుకోవాలి. దీన్ని మొత్తం మనం చపాతీలాగా రోల్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా, కొంచెం బియ్యం పిండి అండ్ నెయ్యి వేసుకొని మనం స్ప్రెడ్ కలుపుకుంటాము అని. దీన్ని మొత్తం స్ప్రెడ్ లాగా మనము దానికి అప్లై చేసేసేయాలి. దీన్ని నీట్గా అప్లై చేయాలి, లైక్ ఒక లెవెల్లో లేయర్ లాగా మొత్తం అప్లై చేసిన తర్వాత మనం దీన్ని రోల్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత మళ్ళీ లైక్ రోల్స్ చేసుకుంటాం కదా, ఫింగర్ రోల్స్ కానీ వెజిటబుల్ రోల్స్ కానీ అలా రోల్ చేసుకుంటాం రౌండ్గా. ఇక్కడ నేను మొత్తం ఆ బియ్యం పిండి, నెయ్యి ఇది కొంచెం ఎక్కువ కలుపుకోకండి, ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది. చూసుకుంటూ మనం కలుపుకోవచ్చు. మనకి ఎన్ని చపాతీలు ఉన్నాయి దాన్ని బట్టి చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఎక్కువ ఎక్సెస్ కలుపుకుంటే దాన్ని ఏం చేయలేము, ఎందుకంటే పిండి కాదు కదా, దాన్ని ఎటు కాకుండా చేయలేము. ఇలా నేను చూపిస్తున్నట్టు నీట్గా రోల్ చేసుకొని ఎండ్స్ని కొంచెం అటు ఇటు లోపలికి ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే మరి బయటకు వచ్చేసరికి అవి పల్చగా అయిపోవడము అలా అయిపోతాయి. కాబట్టి నేను ఇలానే మిగిలిన వాటినన్నిటిని కూడా రోల్స్ చేసి ముందే పెట్టుకున్నాను. ఒక్కొక్కటి కూడా చేసుకోవచ్చు, కానీ నేను అన్నీ ఒకేసారి కాల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను మొత్తం రోల్స్ అన్నీ కూడా చపాతీలా చేసుకొని రోల్స్ అన్నీ కూడా ఒకేసారి చేసేసి పెట్టుకున్నాను. ఇక్కడ రోల్ చేసుకున్న దాన్ని నేను ఫస్ట్ నైఫ్ తీసుకొని ఈక్వల్ పార్ట్స్ లాగా దాన్ని డివైడ్ చేసుకుంటున్నాను, సో దట్ మనకు నీట్గా వస్తాయి అని. దీన్ని ఇలా మధ్యలో కొంచెం ప్రెస్ చేసి, నేను చూపిస్తున్నాను కదా అలా ప్రెస్ చేసి దాన్ని మళ్ళీ మనం చపాతీ కర్రతో దాన్ని మళ్ళీ ప్రెస్ చేసుకుంటాం. బట్ ఇట్ షుడ్ బి జెంటిల్. గట్టిగా నొక్కేస్తే మొత్తం అది చపాతీలా అయిపోతుంది. లైక్ డీప్ ఫ్రై చేసిన పరాటా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలా కాకుండా కొంచెం చిన్నగా జెంటిల్గా చేసుకోవాలి. మీకు క్రిస్పీగా రావాలి అంటే ఎక్కువ పలుచగా దిక్కోండి, అప్పుడు మనకు క్రిస్పీగా వస్తాయి. లైక్ ఈవెన్ లైక్ లైట్గా అయిపోతే నేను ఇక్కడ మొత్తం ఇలా ఈ షేప్లో చేసుకున్నాను. కొన్ని మాత్రం నేను పొడవుగానే పెద్దగానే చేసేసాను, ఎందుకంటే నాకు అంత ఓపిక లేదు అప్పటికి. సో ఇవన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకొని వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈ లోపల యాక్చువల్గా ఆయిల్ కూడా మనం పెట్టుకోవాలి స్టవ్ పైన, లైక్ రోల్స్ అయిపోతున్నాయి అనుకునేటప్పటికి, ఎందుకంటే ఒక్కొక్కటి ఆరిపోతాయి ఇవన్నీ, అప్పుడు బాగోదు. మొత్తం అంతా గట్టిగా అట్లా అయిపోతుంది. లైక్ పూరి అయితే మనం ఇన్స్టెంట్గా కాల్ చేసుకుంటాం కదా, అలానే కాల్ చేసుకుంటే బెటర్. నేను ఇక్కడ ఇవన్నీ రోల్ చేసుకొని వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాను. నేను ఇక్కడ మిగిలిన వాటిని కూడా రోల్స్ అలా చేసేసుకొని వాటినంతా కూడా పెట్టేశాను అనమాట. ఈలోపు ఆయిల్ పెట్టుకున్నాం కదా, అది హీట్ అయ్యేలాగా చూసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత మనం కొంచెం వేసి అది పైకి వస్తే తర్వాత మిగిలినవన్నీ కూడా మనము వేసి కాల్ చేసుకోవడమే. మనము ఈ స్టేజ్లో పాకం కూడా రెడీ అయిందా అని చూసుకోవడం బెటర్, ఎందుకంటే అది ఒకటి డిలే ఇది అవుతే మనకు ప్రాపర్గా అవన్నీ పీల్చుకోవు, కొంచెం అటు ఇటు. ఇప్పుడు చూసారా, నేను కొంచెం వేసి చూసాను, ఇదైతే ఆయిల్లో పొంగింది. లైక్ వేసిన వెంటనే పైకి వచ్చేయాలి, అప్పుడు మనకు లైక్ హీట్ సరిగ్గా ఉన్నట్టు. చూస్తే ఇది కూడా వచ్చేస్తుంది మొత్తం.
ఇది ఫస్ట్ మనకు డౌట్ వస్తుంది, లైక్ ఇట్లా పొంగుతుంటే మేబీ అది క్రిస్పీగా ఉంటుందా లేదా అని. అటు ఇటు ఫ్లిప్ చేసి మనం దాన్ని కాల్చుకుంటే అది మాత్రం బాగా క్రిస్పీగా వచ్చేస్తుంది మనకు. ఇలా అటు ఇటు ఫ్లిప్ చేయడం మాత్రం మ్యాండేటరీ మనకు. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి. ఒకవైపే వదిలేసినా మనకు ఈవెన్‌గా అవి మొత్తం లైక్ కుక్ అవ్వదు. అప్పుడు మనకు అంత టేస్ట్ కూడా బాగోదు. అండ్ అగైన్ అవి సాఫ్ట్‌గా అయిపోతాయి. అప్పుడు మనకు పాకం అంతా కూడా సరిగ్గా పీల్చుకోదు. మొత్తం ఆయిలే పీల్చేసుకుంటది. సో, మనం ఇలా క్రిస్పీగా చేసినప్పుడు వీటిని మాత్రం తీసేసి మనం ఇమ్మీడియేట్‌గా జస్ట్ అలా ఒక ఫ్యూ సెకండ్స్ 2-3 సెకండ్స్ డిప్ చేసేస్తే సరిపోతుంది. మీకైతే నేను అది కూడా చూపిస్తాను ఎలా అని. దీనికి మాత్రం మనము ఎక్కువ క్రిస్పీ రావాలి అంటే ఎక్కువ సుజి రవ్వ వేసుకోవచ్చు. అండ్ స్మూత్‌గా రావాలి అంటే మైదా పిండి ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే వీటిని కొంచెం క్రిస్పీగా రావాలి అని చెప్పేసి నేను సుజి రవ్వ ఎక్కువనే వేసుకున్నాను. అండ్ నేనైతే ఇలా రెడీ చేశాను వీటినన్నిటిని. కుంకుమ పువ్వు కూడా వేశాను కదా, సో అలాగ అనిపిస్తుంది. మిగిలిన మొత్తం బ్యాచ్ కూడా అలానే పెట్టేసుకున్నాను. నేనైతే యాక్చువల్‌గా ఇవి తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా ప్రసాదంలాగా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. అండ్ అగైన్ శనగలు కూడా ఇస్తే మంచిది అని అమ్మ చెప్పింది. అందుకు శనగలు, పెసరపప్పు, మళ్ళీ పానకం కూడా చేసుకున్నాను నేను స్వామికి. ఇది కూడా అంతే 1 కప్‌కి 1 లైక్ హాఫ్ లీటర్ వాటర్ పోసేసి మిక్స్ చేసేసాను. అండ్ అగైన్ నేను ఇక్కడ ప్రసాదంకి గారెలు కూడా వేశాను. గారెల కోసం నేను యాక్చువల్‌గా ఉద్దిపప్పుని మార్నింగ్ లేవంగానే సోక్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఈవినింగ్ ప్రసాదం చేద్దాం అనుకున్నాను కాబట్టి, ఎక్కువ సోక్ చేస్తే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అని చెప్పి నేను లైక్ 4-5 అవర్స్ సోక్ చేశాను. సోక్ చేసిన తర్వాత వీటిని గ్రైండర్‌కి వేసేసి జస్ట్ నేను దీంట్లో జస్ట్ పెప్పర్ పౌడర్ కూడా ఏమి యాడ్ చేయలేదు. లైట్‌గా సాల్ట్ యాడ్ చేసి వేశాను. మామూలుగా అయితే ఆనియన్స్, కొరియాండర్ అవన్నీ కూడా వేస్తాను. ప్రసాదం ఈసారి పెరట్లో నుంచి అరిటాకులో పెడదాము అని చెప్పేసి నేను చేసిన ఈ ప్రసాదాలు లైక్ గారెలు, శనగలు అండ్ పెసరపప్పు, పానకం వీటన్నిటి కోసం అని చెప్పి నేను అరిటాకులు పెరట్లో నుంచే తెచ్చుకున్నాను. నేనైతే పూజ అదంతా ఇలా డెకరేట్ చేసుకున్నాను. మొత్తం వెనకాల చెట్లు అవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ కూడా మీకు ఒకసారి టూర్ చేసి చూపిస్తాను. ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, వాటి టైప్స్ ఏంటి, వాటి మెయింటెనెన్స్ ఏంటి అని చెప్పి. నేను ఇక్కడ బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకొని అమ్మవారిని అయితే అలా అలంకరించుకున్నాను. నేను అమ్మవారిని అలంకరించడంలో అక్కడ అమ్మవారికి డ్రెస్ వేశాను. అది ఏంటి అంటే అది ఒక బ్లౌజ్ పీస్తో మా మమ్మీ అలా కుట్టిస్తారు టైలర్ దగ్గరికి వెళ్ళి. లైక్ చీర కట్టడము అది రాదు అని చెప్పి అలా చిన్న బ్లౌజ్ పీస్ కానీ అలా తీసుకొని వాటికి లేస్ పెట్టి అలా చేస్తారు. ఇక్కడ నేను పూజలో ఫస్ట్ వినాయకుడికి పూజ చేస్తున్నాను. వినాయకుడికి ఆకు, తాంబూలము అవన్నీ కూడా పెట్టి పూజ చేయమన్నారు. నేను యాక్చువల్‌గా ఒక యూట్యూబ్ వీడియో పెట్టుకొని దాంట్లో వ్రతం ఎలా చేయాలి ఏంటి అని అది ఫాలో అయ్యాను. అది చాలా బాగా అనిపించింది నాకు, ఇండియాలో చేసుకున్నట్టే. ఎందుకంటే ఇక్కడ మనకంత ఫెసిలిటీ ఉండదు కాబట్టి పూజలు సరిగ్గా చేసుకోలేదు అన్న తృప్తి లేకుండా దాన్ని చూసి అలా ఫాలో అయిపోవచ్చు అని అలా చేసుకున్నాను. ఇక్కడ పూలు అవన్నీ కూడా నేను గులాబీ పూలు ఇవన్నీ కూడా వాల్మార్ట్‌లో దొరుకుతాయని అవే తెచ్చుకున్నాను. ఇక్కడ అరిటాకులో ప్రసాదం అవి కూడా పెట్టాను. నేను ప్రసాదంకి ఇవే కాకుండా దద్దోజనము, ఇంకా పులిహోర అవి కూడా చేశాము. మొత్తానికి ప్రసాదాలు 5 చేశాము. దద్దోజనం, పులిహోర, కాజా, వడ, పెసరపప్పు, పానకం ఇలా 6 టైప్స్ చేస్తున్నాము. ఆలూ ఫ్రై ప్లేట్‌లో కాకుండా పక్కన మరి 2 రకాలు ఉన్నాయి. సో, ఇలా మేము పెట్టి దేవుడిని పూజ చేసుకున్నాము. మీరు చూస్తే ఇక్కడ నేను యూట్యూబ్‌లో వీడియో చూస్తూ పూజ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ వినాయకుడికి చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాం కదా మనం ఏ పూజ అయినా. ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన తర్వాత నెక్స్ట్ అమ్మవారికి పూజ చేసుకున్నాను తాంబూలము అవన్నీ పెట్టి. వినాయకుడి పూజకి యాక్చువల్‌గా నేను ఇక్కడ దీపాలు అవన్నీ కూడా పెట్టాను. ఈ దీపాలు మనకు బ్రాస్‌వి. ఇవి వాల్మార్ట్‌లో దొరికాయి నాకు. ఈ దీపాలు, అగరబత్తి అండ్ ఒత్తులు ఇవన్నీ కూడా అక్కడే దొరికాయి. మొత్తం సెట్ లాగా అమ్మారు. దీవాళి సేల్ అన్నట్టు అలా ఉండింది. సో, నేను అప్పుడే తెచ్చుకొని అవన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు పూజకి ఓపెన్ చేశాను. అండ్ అరిటాకు లైక్ వెండి ప్లేట్‌లో అరిటాకు పెట్టేసి పసుపు పూసేసి తర్వాత నేను ఈ ప్రసాదాలన్నీ పెట్టాను. నేను చేసిన గారెలు, లైక్ కాజా, పెరగన్నం, లైక్ దద్దోజనం, పులిహార అవన్నీ కూడా పెట్టాను. పక్కన కృష్ణుడికి కూడా పెట్టాను నేను. ఈసారి కృష్ణుడిని ఎలా అలంకరించాను ఏంటి అనేది కూడా నేను మీకు డీటెయిల్డ్‌గా చేసి చూపిస్తాను. నేను ఎలా చేసున్నాము,
ఏంటి అని మా హౌస్ వార్మింగ్ అప్పుడు. యాక్చువల్‌గా నేను ఈరోజు లైక్ ఆ రోజు తాంబూలంలో ఈవినింగ్ ఒక బ్లౌజ్ పీస్, ఆహ్, పళ్ళు, ఇంకా శనగలు, ఇంకా ప్రసాదాలు అవన్నీ పెట్టి ఇచ్చాను. ఇంకా ఈ దీపాలు, అగరబత్తి అవన్నీ వెలిగించి వినాయకుడి పూజ అయిన తర్వాత, వినాయకుడికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనము అమ్మవారికి పూజ చేసుకోవాలి అని చెప్పారు స్వామి. అలా పూజ చేసుకున్నాను. ఇక్కడితో వినాయకుడి పూజ అయిపోయింది. నెక్స్ట్ అమ్మవారిని పూజించడం కోసం నేను తాంబూలం సిద్ధం చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా స్వామి చెప్పారు 2 ఆకులు, పండు, వక్క అవన్నీ పెట్టి పూజ చేసుకోమని. ఇంకా అమ్మవారి ప్రతిమ కూడా పెట్టుకోమన్నారు. నా దగ్గర అవి లేదు. మేమంతా అది చేయలేదు కాబట్టి మేము నార్మల్‌గానే పూజ చేసుకున్నాము ఇక్కడ. నేను ఇక్కడ అమ్మవారిని అలంకరించుకోవడానికైతే గృహప్రవేశం అప్పుడు తెచ్చుకున్న పువ్వులు అవే వాడుకున్నాము. మా ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చారు అత్త వాళ్ళు. సో, అవే పూలు అలంకరించి చేసుకున్నాము. వెనకాల కర్టెన్ ఇవి మేము మెయిన్ డోర్ కోసం తెప్పించుకున్నాము. బట్ అక్కడ సరిపోదు అని చెప్పేసి వెనకాల పెట్టేసి అమ్మవారికి డెకరేషన్ లాగా వాడాము. దీనికోసం నేను వెనకాల డ్రాయింగ్ స్టాండ్ పెట్టి దాన్ని పెట్టి అలా కవర్ చేశాను అమ్మవారికి తగినట్టు. ఎందుకంటే నాకు లాస్ట్ మూమెంట్‌లో బ్యాక్ డ్రాప్ స్టాండ్ దొరకలేదు. సో, ఇలా అలంకరించుకొని మొత్తం అమ్మవారి పూజ చేసుకున్నాము మొత్తం. అదే రోజు మేము రాఖీ కూడా వచ్చింది కాబట్టి రాఖీ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాను మా తమ్ముడితో. డైరెక్ట్‌గా రాఖీ కట్టడము చాలా ఇయర్స్ అయినట్టు అనిపించింది నాకు. తర్వాత ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళందరితో కూడా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాం మేము.